ఉండాలి కాబట్టి అల్లు అర్జున్ గారిని పరామర్శించే క్రమంలో ఆ కాంపౌండ్లో దూరేశారు. సో మీకు దగ్గర అవటం కోసం. సో అనుకోకుండా అక్కడికి గంటా శ్రీనివాసరావు గారు వచ్చారా లేకపోతే ఇద్దరు కలిసి వచ్చారా దాని మీద క్లారిటీ లేదు. కానీ మొత్తానికి ఏంటంటే పాత మిత్రులు కొత్త శత్రువులైన వాళ్ళిద్దరూ ఒకే చోట కనపడ్డారు. అల్లు అరవింద్ గారిని పరామర్శించారు, అర్జున్తో మాట్లాడారు. ఏమైనా లాబింగ్ చేసుకుంటారా ఆయన జనసేనలో రావడానికి? టీడీపీ వాళ్ళైతే చాలా బ్లేటెంట్గా చెప్పేస్తున్నారు, మేము ఆయన్ని విల్ నాట్ ఎలో హిమ్ అని. మీరే ఇంకా దయతలిచి క్షమాభిక్ష ప్రసాదించి పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందా అవంతి శ్రీనివాస్ గారు? సార్ బిఫోర్ దానికి ఆన్సర్ చెప్పే ముందు సార్, మీరు ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే ఎన్డీడీబీ మీద ఒక మాట అన్నారు, గోడ మీద పిల్లి అన్నారు. సో అంటే గోడ మీద పిల్లి అన్నప్పుడు నేనల్లా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అలాంటి నిర్ధారణకు రావాల్సి వస్తుంది. అదే సార్, మీరు 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 ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే కూడా మీరు ఏదైతే నాకు ఒక డేటా పంపించారో దాని డేట్ చూస్తే ఎవరైతే దాన్ని ప్రసరించారో ఆగస్టు 13వ తేదీ 2024 అది పంపించినట్టు మనకుంది. బట్ నిజానికి ఏదైతే మీరు ఏదైతే పంపించారో తెలుగు పేపర్స్ లో కవర్ చేసిందో, బట్ బిఫోర్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కానీ అంతకంటే ముందు జూలై 23వ తేదీ 2024లోనే మీరు చెప్పిన డేటానే వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. స్టార్టింగ్ లో వీళ్ళ యొక్క ఫేజ్ ఇలా ఉంది. రెండోది 29/2024 వచ్చేసరికి సెప్టెంబర్ 20 వచ్చేసరికి టోటల్ గా మీరు చెప్పిన ఎన్డీటీవీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ టోటల్ రిపోర్ట్ దీంట్లో అడల్టరేషన్ జరిగింది, దీంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి వాళ్ళు అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేబీ బేస్డ్ ఆన్ ఈ 2 రిపోర్ట్స్ బేస్డ్ చేసుకోవడం వల్లే మీకు అది గోడ మీద క్లియర్ అని చెప్పినట్టు నేను అనుకుంటున్నాను. 100% అది కూడా ఆ తర్వాత ఫామ్ అయితే 4వ తేదీ అక్టోబర్ ఉంది. సో మనకు చూసినట్టయితే ఆ డేట్స్ లో తెలిసిపోతుంది బిఫోర్ ఏం చెప్పారు తర్వాత ఏం చెప్పారని. ఇందాక ఎందుకు గుజరాత్కే పోవాలి, ఇంకెక్కడ పెట్టుండొచ్చు కదా, ఇక్కడెక్కడ ఏది లేదా అని చెప్పి ఏదో జనరల్ గా మాట్లాడుతూ అంటారు. బట్ ఎన్డీటీవీ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉండేది గుజరాతే కాబట్టి ఖచ్చితంగా గుజరాత్కే వెళ్ళాలి. మరి ఆ యొక్క డేటా ఒకవేళ ఎన్డీటీవీ మీద మీకు నమ్మకం లేదనుకోండి, మరి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అడల్టరేషన్ లేదని దాన్ని కూడా నమ్మకూడదు. లేదు దాని మీద నమ్మకం ఉంది అని చెప్పినారు అనుకోండి, 20 సెప్టెంబర్ 24 వచ్చిన తర్వాత రిపోర్ట్ మనం నమ్ముకోవాలి. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాం సార్. దీనికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి సనాతన ధర్మం 2014 సబ్జెక్టు సిపిఎంతో పోయినాము, జనాలు ఒప్పుకున్నారు, ఓట్లు వేసారు, గెలిచినారు, ఆడికి సబ్జెక్ట్ ఓవర్ సార్. అదే అరిగిపోయిన రికార్డు మళ్ళా తీసుకొచ్చి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇంకోటి రెండోది ఏంటంటే అవంతి శ్రీనివాస్ గారి విషయం ఏదో చెప్పారో సార్, ఒకటి సార్, జనసేన పార్టీ కూడా రాజకీయ పార్టీని ఎవరినన్నా తీసుకొని వాళ్ళని పార్టీ డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళని మాత్రం తీసుకునే పరిస్థితిలో పార్టీ లేదు. వాళ్ళు తీసుకున్న తర్వాత పార్టీ డిఫెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క స్ట్రాటజీనో, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీనో, వాళ్ళ యొక్క నిజాయితీనో మేము వెనకేసుకు రావాలనుకున్నప్పుడు ఆ రిస్క్ పార్టీ తీసుకోదు. కాబట్టి అలాంటి వాళ్ళు పార్టీ తీసుకోదు. రెండోది అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉంటాయో అందరికీ తెలుసు. మోర్ వాళ్ళిద్దరు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అల్లు అరవింద్ గారికి అత్యంత సన్నిహితులు. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చారు తప్పితే అవంతి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం డోర్ క్లోజ్ చేసింది కాబట్టి జనసేన డోర్ ఓపెన్ చేయడము అలాంటివి ఏమీ లేదు సార్. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారిని తీసుకుంటారా తీసుకోరా కాదు, అవంతి శ్రీనివాస్ గారు జనసేనకు వచ్చే పరిస్థితి లేదు. నాకు తెలిసి మోర్ ఓవర్ ఆయన బీజేపీ సైడ్ చూస్తున్నట్టు మాకున్నటువంటి సమాచారం. మా పక్కన రావాలని కూడా మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి ఆల్రెడీ జనసేనకి కొంచెం టర్మ్స్ బానే ఉంది. మళ్ళా తీసుకొచ్చి లేనిపోతే తలకాయ నొప్పులు పెట్టుకుంటారని అనుకోవట్లేదు. ఆ సాహసం పార్టీ అయితే చేయదు. ఎందుకు పెట్టుకోవాలా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోగలేంది, మీకు అవంతి భారం అయిపోయాడా సార్? ఇప్పుడు ఆ విధంగా తీసుకున్నట్టు నేను స్ట్రైట్ గా మీరు మొహమాట పడతారు. కానీ ఒక విషయం చెప్తా, మీకు ఒక విషయం చెప్తా మహేష్ గారు. బోల్డన్ని భూ కబ్జా ఆరోపణలు, 200 గజాలు 300 గజాలు కూడా వదలకుండా వాళ్ళని వేధించినందుకు ఒంగోలు నుంచి పారిపోయిన ఎన్నో కుటుంబాలు ఇవాళ హైదరాబాదు పక్కన కర్ణాటక అట్ట వెళ్ళి తలదాచుకున్నాయి. వాళ్ళందరికీ ప్రాణభయం ఉంది. మీ ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారు కదా, మీకు జనవాణిని కొద్ది పెడుతుంటారు కదా మీరు, దాంట్లో అర్జీలు కూడా వచ్చినాయి ఇట్లా బాలినేని గారి మీద. మీ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు అయితే ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు ఆయనతోటి. ఆయన నేరుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దుర్మాడేస్తున్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని. మీరు ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని మీరు తీసుకొని గంగలో స్నానం చేయించేసి పునీతులను చేస్తున్నారా? బాధితుల సంగతి ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ఒక పార్టీ వద్దనుకుంటే ఇప్పుడు అంతే సార్. ఆయన చేర్చుకున్న తర్వాత కూడా ఇంతవరకు కూడా బాలినేని శ్రీనివాస్ గారికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో లేకపోతే ఆయన ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారో అవన్నీ కూడా చూస్తున్నారు సార్. మేము కూడా ఒక రాజకీయ పార్టీనే సార్.
మేము కూడా ఒక రాజకీయ పార్టీని, మేము కూడా రాజకీయాలే చేస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటే ఆ విషయాన్ని కొంచెం దూరంగా పెడతాం. మేము అతిథులు ఏం కాదు, మేమంతా కూడా ప్రతిసారి జనసేన పార్టీ ఏదో పుడిత ఏదో 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 రకంగా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు చేసుకున్నా కానీ అది పర్ఫెక్టే. ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీకి పోతే ఆ సూపరు, ఇదే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంకొక పార్టీకి వెళ్తే సూపరు, బట్ జనసేనకి చేస్తే మాత్రం ఎవరన్నారు ఎవరన్నారు అలా ఏమీ లేదు. మీరే ఆరోపణలు చేశారు ఆయన మీద, మీరే ఆరోపణలు చేశారు సార్ అలాంటివి సార్. మోడీ గారి మీద ఆరోపణ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ప్రపంచంలో రాజకీయ పార్టీలే ఇలాంటి కామన్ సార్. అదేదో జనసేనకే ఇదేదో చెల్లుతుంది, మిగతా పార్టీలకంతా చెల్లదు అనే కాన్సెప్ట్ ఏం కాదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కూడా రాజకీయ పార్టీ, మీరు రాజకీయాలు చేస్తున్నారు. రేపొద్దున వైసీపీలో బోల్డెన్ అరాచకాలకి, అనైతికతకు, దుర్మార్గాలకి, పైశాచిక ధోరణులకి పాల్పడిన వాళ్ళందరూ వచ్చి క్షమాభిక్ష ప్రసాదించండి ప్రభో అనం కన్ఫెషన్ బాక్స్ ఎక్కి అడిగితే ఇచ్చేస్తారా మీరు? సార్ నిజానికి జనసేన కానీ డోర్స్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఉన్నటువంటి మెజారిటీ గ్రూప్ ఈ పక్కొచ్చి వాలిపోయే పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు టీడీపీకి పోలేరు కాబట్టి డెఫినెట్ ఈ పక్కొచ్చి వాలిపోతారు. కానీ ఆ పనులు ఇక్కడ ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా దృష్టి పార్టీ డెవలప్ చేసుకోవడం కంటే కూడా ఈ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలా, దాని మీదే మా కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి అందుకే సార్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు 3 నెలల ముందు జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇమ్మీడియట్ గా తీసుకోవచ్చి ఆయనకి ఒంగోలు పగ్గాలు చేతులు పెట్టేసి అంత కూడా ఏం జరగలేదు కదా. ఎందుకంటే కొంత టీడీపీ వాళ్ళతో కూడా అక్కడ డిఫరెన్స్ వస్తా ఉంది, దాన్ని హోల్డ్ చేశారు. ఆళ్ల నాని గారు మొన్న జాయిన్ అవుతారని చెప్పి టీడీపీ లోపల స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ ఇప్పుడే చదివినాను, వాసిరెడ్డి పద్మ గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారంట. అంటే నేను టీడీపీ అని ఎందుకు పర్టికులర్ చెప్తున్నానంటే ఆ టీడీపీలో ఎవరు జాయిన్ అయినా అది మామూలు అయిపోతుందంటే. ఇప్పుడు జనసేనలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళకి కనుక జనానికి మహేష్ గారు మీ మీద ఒక నమ్మకం ఉందండి, మీ మీద స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారని ఒక నమ్మకం ఉంది, అందుకని అడుగుతారండి. మీకు ఒకటే గుర్తు, పళ్ళున్న చెట్టు మీద రాళ్లు పడతాయి, పళ్ళున్న చెట్టు మీద రాళ్లు పడతాయి. మీరు నిజాయితీతో రాజకీయాలు చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. టీడీపీని ఎందుకు అడుగుతామండి, మీరు భలేవాళ్ళు. అంటే టీడీపీ నిజాయితీగా లేదని నేను ఎక్కడ అనలేదే, వాళ్ళు 40 ఏళ్ళుగా ఉన్నారు, వాళ్ళు ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు వాళ్ళు. నేను ఆ మాట అనలేదు. మేము కూడా అలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటేనే మేము కూడా వాళ్ళంటి పార్టీ అవుతాం సార్ భవిష్యత్తులో. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఎందుకు ట్రావెల్. సరే, మీరు ప్రభుత్వము సంక్షేమం ఇన్ని మాటలు మాట్లాడారు. సంక్షేమం మాట దేవుడరక ముందర బాధితులను తిరిగి ఒంగోలు తెప్పించి ప్రయత్నం చేయండి, వాళ్ళకింత గూడు నీడ ఇచ్చే ప్రయత్నం చేయండి. పాపం వాళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు, దగ్గర 500-600 మంది. మీకు నేను చెప్పక్కర్లా, మీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీకు జనవరిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. అదేమి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయంలో జరగలేదు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ పరిపాలించిన మంత్రులు ఎక్కడో చోట స్టార్ట్ చేయాలిగా, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఎక్కడో చోట స్టార్ట్ చేయాలిగా, చెప్పట్లేదు ఇక్కడ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి.